ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారికి, సెర్ప్ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఒక విషయాన్ని పీడబ్ల్యూడి ఫెడరేషన్ వికలాంగుల యొక్క సమాజం నుంచి చెప్పబోతున్నాను. నా పేరు కానూరు శంకర్రావు, పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల యొక్క సమాజము అభివృద్ధి కొరకై, సంక్షేమం కొరకై ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మా పెన్షన్లు పెంచడం కూడా ఆయన మూలంగానే జరుగుతుంది. అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతున్నారు అన్న విషయం మాకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదు? ఇది ఒక పెద్ద సమస్యగా ఈ కూటమి ప్రభుత్వానికి మారుతుందనే ఆలోచన ఎందుకు గ్రహించలేకపోయారు? ఇక్కడ వికలాంగుల పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయనే విషయము స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఎవరూ కూడా తప్పుపట్టరు. వికలాంగులకు పెన్షను 3,000 నుండి 6,000 చేస్తున్నారు. చాలా సంతోషం. వికలాంగుల యొక్క సమాజం ఊహించని రీతిగా ఈ యొక్క పెన్షన్ను పెంచి జూలై 1వ తారీఖుని ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది ద్వారా ఇస్తున్నందుకు మేము ఎల్లప్పుడూ కూడా వికలాంగుల సమాజం నుంచి తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. అయితే ప్రజాగలం సభలో నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం వేదికగా అమిత్ షా కేంద్ర మంత్రివర్యులు, బీజేపీ సభ్యులు అమిత్ షా పాల్గొన్న ఆ మహాసభలో, ఆ మహావేదికలో ఎంతో మంది ప్రజలు వింటున్న ఆ వేదికలో ఒక్క మాట వికలాంగుల కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట జారారు. ఆ మాటను పట్టుకొనే మేము ఈరోజు మాట్లాడబోతున్నాం. ఏంటి ఆ యొక్క విషయం అంటే, వికలాంగుల యొక్క సమాజానికి 6,000 రూపాయలు పెంచడమే కాకుండా ఏప్రిల్ నుండి ఈ స్కీమ్ అనేది అప్లై అవుతుంది కాబట్టి బకాయిలు కూడా చెల్లిస్తాం. అంటే 12,000 రూపాయలు జూలై నెలలో వికలాంగులు అందుకుంటారు. సంక్షేమం చేసేది మా ప్రభుత్వమే, మేమే మేలు చేస్తాం అని గొప్పగా ఆ వేదికపై చెప్పారు. అయితే ఆ యొక్క మాటలు విని రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా కళ్ళు మూసుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేయడం జరిగింది. మా యొక్క బతుకులను మార్చుతున్న కూటమి ప్రభుత్వం అని ఎంతో ఆశతో చెప్పడం జరుగుతుంది. అట్లాగే అనేక పేపర్లలో, ముఖ్యంగా
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ ఇంకా అనేకమైన ప్రముఖమైన పత్రికలలో కూడా ఈ విషయాన్ని ముద్రించడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ఎందుకు ఈ విషయాన్ని మర్చిపోయారు? ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సుమారు 12 లక్షల మంది వికలాంగులు పెన్షన్లు పొందుతున్నారు. 12 లక్షల మందికి కూడా 3,000 ప్రకారం ఇస్తే 36 కోట్ల రూపాయలు బడ్జెట్. అదే 6,000 ప్రకారం ఇస్తే 72 కోట్ల రూపాయలు బడ్జెట్. అయితే ఇప్పుడు 72,000 కోట్లు బడ్జెట్ని ఏర్పాటు చేసుకొని సుమారు మాకు ఇవ్వవలసిన బకాయిలు మరొక 72 కోట్లు ఎందుకు మమ్మల్ని మోసం చేయడానికి వెనకంజ వేశారు? ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం సభలో మాట ఇవ్వకపోతే మాకు దాని గురించి ఆలోచించే అవకాశం లేదు. అనేకమైన పత్రికలు వాటిని ప్రచారం చేయకపోతే మేము మాట్లాడే అవకాశం లేదు. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ జులై నుండే అప్లికేబుల్ అవుతుంది అని చెప్తే మేము మౌనంగా ఉండి సంతోషంగా తీసుకునేవారు. అయితే మాట ఇచ్చి ఎందుకు తప్పుతున్నారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియదా అన్నది ఒక అర్థం కాని ప్రశ్న. క్యాబినెట్లో వికలాంగుల పెన్షన్లు మనము సుమారు 12 లక్షల మందికి రేపు జులై నెలలో పెన్షన్ ఇవ్వాలి. వారి యొక్క బడ్జెట్ సుమారు 144 కోట్లు కేటాయించాలి. అయితే బకాయిలను ఎందుకు ఎగ్గొట్టాలనే ఆలోచన పెట్టుకున్నారు అన్నది సూటిగా, నిజాయితీగా, న్యాయంగా చెప్పవలసిన అంశం. అయితే దీనిపైన ఏ విధమైన మూల్యం అనేది పార్టీకి ఏర్పడుతుంది? వికలాంగులు సమాజాన్ని చిన్నచూపు చూడడానికి మొదటడుగు వేశారా? ఇలాగా చిన్నచూపు చూసి ఈ విధంగా చిన్నచూపు చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా డిపాజిట్లు కోలుకోకుండా పోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల సమాజాన్ని పూర్తి లెవెల్లో చిన్నచూపు చూశారు. అందుకు వికలాంగుల యొక్క ఆగ్రహం ప్రజల ఆగ్రహానికి గురి కావడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఈ విషయంలో క్యాబినెట్లో వికలాంగుల గురించి మాట్లాడలేదని చీఫ్ సెక్రటరీ నిర్భన్ కుమార్ గారికి ఈ యొక్క విషయాలు చెప్పలేదని, ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే మాటకు సంబంధం లేకుండా జీవోలను విడుదల చేసి పెన్షను జులై 1 నుంచి పంచడం మంచి పరిణామం కాదు. వికలాంగులకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం సభలో మాట ఇచ్చారో, మా అందరి లెక్కల ప్రకారంగా 15 వస్తాయనేసి పేపర్లు, న్యూస్ పేపర్లు, ప్రముఖ న్యూస్ పేపర్ల లెక్క ప్రకారంగా జులై నెలలో వికలాంగులు 15,000 అందుకుంటారు అని ప్రకటించడం. కానీ ఇవన్నిటిని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం సభలో ఏ విషయాన్ని అయితే ప్రకటించారో ఆ విషయానికి కట్టుబడి, ఆ మాటకు కట్టుబడి తప్పనిసరిగా వికలాంగుల సమాజానికి ఇచ్చిన మాటను నెరవేర్చే దిశగా వెళ్ళాలి. దాన్ని ఎట్లాగా బకాయిలు చెల్లిస్తారా అన్నది
మీ యొక్క హృదయాలకే విడిచిపెడుతున్నా. ఆగస్టులో చెల్లిస్తారా, సెప్టెంబర్లో చెల్లిస్తారా, ఒక్కొక్క నెల యాడ్ చేసుకుంటూ కలిపిస్తారా, అది మీ ఇష్టం. అయితే మీ మాటకు కట్టుబడి వికలాంగుల సమాజానికి ఇచ్చిన మాటను నెరవేర్చమని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, ఈ విషయాన్ని మీరు గమనించండి. డిఆర్డిఏ ప్రతినిధిగా మంత్రివర్యులుగా ఉన్నారు. శ్రీనివాస్ గారు కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీరు షర్పు పరిధిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం సభలో ఇచ్చిన మాట మీ ఇద్దరికీ కూడా కొద్దిగా అవగాహన లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి మీతో చంద్రబాబు నాయుడు గారు చర్చించారా లేదా అన్నది నాకు తెలియదు, కానీ వికలాంగుల సమాజానికి మాత్రము ఇచ్చిన మాట తప్పారు అనే విషయం రాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు వికలాంగులకు ఏ నెలలో చెల్లిస్తారు అనే విషయం కూడా స్పష్టంగా తెలియజేయండి. వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కూడా డోలా బాల కుమారస్వామి గారి కూడా ఈ విషయాన్ని 15,000 వికలాంగులకు ఇస్తాము జూలై నెలలో అని చెప్పడం జరిగింది. అయితే మీరు ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులతో చర్చించకపోవడం వలన ఈ లోపం జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ తప్పిదం ఎక్కడ జరిగిందో అనేది ప్రధానమైన అంశం కాదు, కానీ ప్రభుత్వం వెంటనే మేలుకొని వికలాంగుల సమాజానికి ఇచ్చిన మాటను నెరవేర్చే దిశగా రాబోయే నెలల్లో ఏ విధంగా వికలాంగుల యొక్క బకాయిలను చెల్లించడానికి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారో అది చేయమని మేము అడుగుతున్నాం. లేకపోతే చేయలేని పక్షంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మేము డబ్బు గురించి కాదు, మాటను నిలబెట్టుకునే విధానంలో ప్రతి నాయకుడు కూడా పనిచేయాలి, ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలి. కాబట్టి మాటని తప్పుదోవ పట్టే విధానంలో మాట్లాడకూడదనే విషయంతో ఈ విషయాన్ని చెప్తున్నాను.